ఓం నమో విఘ్నేశాయ. ముందుగా నా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా భోగి పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు ఈ వీడియో నా ఇంటి వద్ద నుండే చేస్తున్నానండి. నా కుటుంబ సభ్యులతో కలిసి నేను భోగి మంటలు వేసుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను. ఈరోజు బుధవారం 14వ తేదీ 2026 ఉదయం 4:30 అండి. ఈ వీడియో చేస్తున్న టయానికి నేను 3 గంటలకే లేచాము, కానీ వీడియో చేస్తున్నది 4 గంటలకు వీడియో చేశాను. 4:30కు పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడ కేవలం నా కుటుంబ సభ్యులం మాత్రమే ఉన్నాము. ఈ భోగి మంటలో గడిచిన సంవత్సరం అంతా కూడా అందరం కూడా ఎన్నో చేదు అనుభవాలు, కష్టాలను ఎదుర్కొన్నాము. సో ఈ రోజుతో గడిచిన సంవత్సరం అంతా మనం అనుభవించిన సమస్యలన్నీ కూడా ఈ మంటల్లో వేసి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని, సంతోషంగా కుటుంబ సభ్యులతో గడపాలని ఈ భోగి పండుగను చేసుకుంటున్నాము. ఈ భోగి పండుగకు ముఖ్యంగా సంక్రాంతి అనగానే ప్రతి పల్లెటూరులో కానీ ప్రతి పట్టణంలో కానీ ఈ ఉదయాన్నే లేస్తూ భోగి పండుగలు మంటలు వేసుకొని ఈ చలిలో, మంచు కురుస్తున్న చలిలో వెచ్చగా సేద తీరుతూ చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారండి కుటుంబ సభ్యులతో కలిసి. ఈ వీడియో కేవలం తిరుపతిలో నా ఇంటి వద్ద నుండే చేస్తున్నానండి. ఈ భోగి మంటకు కారణము, ఎందుకు మనం భోగి మంటలు వేసుకుంటాం అనేందుకు ఒక విలేజ్ నుండి వస్తున్న ఒక పెద్ద విశదీకరిస్తూ చెప్తున్నారండి వివరంగా, ఎందుకు మా భోగి మంటలు వేయాలి, దానికి కారణం ఏంటి. భోగి మంటలు వేసినప్పుడు ఏదో పాటలు కూడా పాడుకుంటూ ఆ పీడలన్నీ ఇందులో కాలిపోవాలని చెప్పి ఆ పెద్ద ఆవిడ చెప్తుందండి. ఆమెకు దాదాపు 85 సంవత్సరాల వయసు ఉంటుంది. వెనక చూడండి ఎంత మంటలు వేసినారో. సందులో సో ఈ వీడియో తీస్తున్నప్పుడు నేను కొద్దిగా తడబడుతూ మాట్లాడానండి. ఆ బ్లూటూత్ సరిగా పనిచేయట్లేదు. సో అందువలన అక్కడక్కడ కొంచెం తడబాటు జరిగింది. దయచేసి మీరు ఏమనుకోవద్దండి. మీరు నా ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీ బంధుమిత్రులు కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి. ఇది కేవలం నేను చేస్తున్న ఈ వీడియోలు మన సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించి మాత్రమే చేస్తుంటాను, నాకు తెలిసినంత వరకు. సో తిరుపతి చుట్టుపక్కల జరుగుతున్న ఈ పండుగలు కానీ మిగతా వాటి గురించి మాత్రమే నేను చేస్తుంటానండి. సో మరొక్కసారి నా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క మిత్రునికి, బంధుమిత్రులందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు అండి. ఓం నమో వెంకటేశాయ. గోవింద.